ఇప్పుడు వాళ్ళ చేత డబ్బులు ఇంటికి వెళ్ళి ఇప్పించాలట. ఉమ్, మరి అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? ఉమ్, ఇప్పుడు అట్లా ఇస్తాను కుదురుతుందా? కుదిరితే అప్పుడు ఎవరు ఏం చేస్తారు గొడవ? ఉమ్, ఓ ఇప్పుడు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అవును. లేకపోతే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఇచ్చి రావాలట. ఉమ్. అప్పుడు మరి వాళ్ళు ఊరుకుంటారా ఆ ఉద్యోగ సంఘాలు? ఇప్పుడు ఈ రేషన్ కూడా విఆర్ఓలకు మ్యాపింగ్ చేయాలని పెట్టారు ఇప్పుడు ఉమ్, కొత్తగా. విఆర్ఓ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది. ఉమ్. అదేదో ఇంత ముందే చేసి ఉండొచ్చు కదా మరి, అదే అనేది. వాలంటీర్ లేనప్పుడు కూడా. అంటే బేసిక్ సమస్య ఏంటంటే ఏదైతే జనానికి రీచ్ అయిన వ్యవస్థలు తద్వారా జగన్ పేరు ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటున్నారు. ఉమ్, జగన్ వచ్చాక వాలంటీరు, జగన్ వచ్చాక ఇంటికి రేషన్. ఉమ్. ఇవి పేదవాడి దగ్గరకు వచ్చేటప్పటికి ప్రచారం నడుస్తుంది. కానీ ఒకటి ఇక్కడ ప్రతిపక్షాల ఆలోచన కూడా ఒకసారి మనం పరిశీలనలో తీసుకుంటే, ఒక సిస్టమ్ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉండాలి అని ఏర్పాటు చేసిన ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే ప్రజలకి పార్టీకి అనుసంధానంగా మారిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్షాల్లో ఆ భయం రాదా? ఎందుకు రావాలి అంటున్నా. ఇప్పుడు నువ్వు ఒక ప్రభుత్వంగా నువ్వు గతంలో జన్మభూమి కమిటీ వేశావు, అది పార్టీ కమిటీ కదా. అవును. అప్పుడు నీ దగ్గర అధికార యంత్రాంగం ఉన్నారు కదా. ఉమ్. మరి అధికార యంత్రాంగం అంతా కూడా నీ మనుషులేనా? అంటే వాళ్ళు ఓపెన్ గా అది పార్టీ కమిటీ ఓపెన్ గా తెలుసు, జన్మభూమి కమిటీ అదేం వాళ్ళ ప్రభుత్వం ఉంది అని చెప్పలేదు, నేను వాళ్ళకి అనేది ఏం గౌరవ అధికారులు, వేతనాలు ఇవ్వలేదు. అప్పుడున్న అధికారుల సంగతి చెప్తుంది. ఉమ్,